చదవండి మళ్ళీ మొదటి నుంచి చదువుతున్నాను. మనమందరమును చనిపోదుము కదా, ఆ, నేలను ఒలికిన మీదట మరల ఎత్తలేని నీటి వలె ఉన్నాము. ఉమ్, దేవుడు ప్రాణము తీయక ఉమ్, తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. దేవుడు ఎవరు కూడా దూరం ఉండాలని లేకుండా సాధమును కల్పిస్తాడు. దేవునికి ఎవరు కూడా నరకాన్ని పోవడానికి ఇష్టం లే. అందరూ అంతటను మారు మనసు పొందాలని దేవుని యొక్క ఆశ. ఒకరోజు సమాధి తోటలో ఒక ఆయన ఇట్లా నడుచుకుంటూ పోతూ ఉన్నాడు. సమాధి తోటలో సమాధి రాయబడ్డది ఏమి రాసిందంటే, నేను అనుకున్నాను కానీ ఇంత త్వరగా అవుతుంది అనుకోలేదు. మనం అనుకున్నాము కానీ ఇంత త్వరగా మోసే చనిపోతాడు అనుకోలేదు. అనగా మనం గ్రహించాలా, మరణము తప్పదు. అయితే మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో అది ప్రాముఖ్యమైనది. మా దేవునికి వాక్యములో దేవుడు ఎవరు కూడా నరకం పోవడానికి ఇష్టం లేదు. ఏ విధంగా ప్రతి వారికి దేవుడు ఏదో విధంగా సాధన కల్పిస్తాడు మారు మనసు పొందాలని మనము గ్రహించాలా. ఉదాహరణగా లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనము. లూకాసు వార్త 16వ అధ్యాయము 19. చదవండి బ్రదర్. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండు వాడు. ఈ లోకంలో అందరికి కూడా సుఖము కావాలి కానీ రేపు మరణిస్తే ఏమవుతుందని చింత లేదు. మనం గ్రహించాలా, మా దేశంలో కరోనా అప్పుడు 42 లక్షల మంది చనిపోయినారు కదా. మనం గ్రహించాలి, మరణము ఎప్పుడైనా వస్తుంది కానీ ఎక్కడికి వెళ్తాము? దయచేసి చదవండి. ఇప్పుడు 30వ వచనము లూకాసు వార్త అతడు 16వ అధ్యాయం 30 చదవండి. అతడు తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదరని చెప్పాను. మారు మనస్సు, నరకము మారు మనస్సు అనగా మారిన మనస్సు. మనస్సు అనేది మన ఇష్టము. నాలో ఉన్న ద్వేషమో, నాలో ఉన్న పగనో నాకే తెలుసు కానీ ఇంకెవరికి తెలియదు. నేను మారు మనసు పొందితే నాకు తెలుసు, దేవునికి తెలుసు కదా. మారు మనస్సు. ఈ యొక్క ధనవంతుడు అని అనుకున్నాడు, మారు మనసు అక్కర్లేదు నాకు, ఇప్పుడు నా ఇష్టానుసారంగా జీవిస్తాను, ఇప్పుడే టైం లేదు కదా, టైం వచ్చినప్పుడు నేను మారు మనసు పొందుతానని అనుకున్నాడు. ఈ యవనస్తుడు ఆయనకు ఎలాంటి అనారోగ్యమేం లేదు కానీ ఆయన చాలా బలమైన వాడు కాబట్టి ఆయన ఇష్టానుసారంగా జీవించినాడు. నరకంలో యాతన పడి ఏమంటున్నాడు చదవండి దయచేసి. 23వ వచనము. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఆయన అనుకోలేదు నేను నరకానికి వెళ్ళిపోతానని. ఇప్పుడే కదా రాత్రి అంతా కూడా బాగా తాగినాను, బాగా స్నేహితులతో బాగున్నాను, ఇప్పుడే నేను నరకానికి వెళ్ళానే. ఏమడిగినాడు? ఒక చుక్క నీళ్లు నరకంలో, ఒక చుక్క నీళ్లు. ఏమండి, మారు మనస్సు పొందకపోతే నరకంలో ఒక చుక్క నీళ్ళు దొరకదు, మరణం తప్పదు. చదవండి యోబు రాసిన గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనము. యోబు 30వ అధ్యాయము 23వ వచనము.
చదవండి బ్రదర్. 23. మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించదవని నాకు తెలియను. 23. Appointed for the dead, appointed for the living. For I know that thou wilt bring me to death. యోబు 30:23. మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత. మరణము సర్వజీవులకు నియమింపబడ్డది. ఏమండి, మరణము సర్వజీవులకు నియమింపబడ్డది. కానీ ఎవరన్నా కానీ సర్వజీవులకు మరణము నియమింపబడ్డది. ఇక్కడ మనం దేనికి సిద్ధపడాలా? మనము నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? నియమింపబడ్డది. చదవండి యోబు గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనము. యోబు 34:15. శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరల ధూళి అయిపోదురు. మనం అందరం కూడా ధూళి అయిపోతాం, అందరం నశించిపోతాము. మనం అందరం కూడా ధూళి అయిపోయే వాళ్ళమే కదా. కాబట్టి మనం గ్రహించాలా, మన దేవుని యొక్క బిడ్డలముగా దేవుని యొక్క బిడ్డలముగా మనందరం కూడా మరణం తప్పదు. కాబట్టి మనము మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాము? పరలోకమా, నరకమా? నరకములో మనందరం కాలుతూ ఉంటాం కానీ కాలిపోము. పరలోకంలో లాజరు ఉన్నాడు, కనబడతా ఉన్నాడు. లాజరు ఎవరని మనం గుర్తుపట్టగలం, మన వాళ్ళను నరకంలో గుర్తుపట్టగలము. అందుకో ధనవంతి ఏమన్నాడు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ భయంకరమైన నరకాన్ని రాకూడదు, దయచేసి పంపించమంటే తండ్రి అయిన అబ్రహాం ఏమన్నాడు, వాళ్ళు కూడా వాక్యం వినేటోళ్ళు కాదు. ఏమండి, మనం గ్రహించాలా, సౌలు మోజెస్గా చనిపోయినారు. దేవుడు ఆయనకు అవకాశం ఇచ్చాడు హాస్పిటల్లో. ఏం అవకాశం ఇచ్చినాడు? చదవండి మళ్ళీ 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము. 2వ సమూయేలు 14:14. మనమందరమును చనిపోదుము కదా, మనమందరం చనిపోదుము కదా. నేలను ఒలికిన మీదట, నేలను ఒలికిన మీదట, నీళ్లు కదా, నీళ్ళు కదా, నేలను ఒలికిన మీదట మరల ఎత్తలేని నీటి వలె ఉన్నాము. ఇప్పుడు నీళ్ళు పడిపోతే నేల మీద మనం ఎత్తగలమా? ఎత్తలేము కదా. చదవండి. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాక యుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. దేవుడు తోలివేయాడు మోసెస్ని. మోసెస్ ఇప్పుడు పశ్చాత్తాపడు. దేవుడు అందరికి అవకాశం ఇస్తాడు, దయగల దేవుడు. ఒకడా మోసెస్ దూరమైనాడేమో, అయితే దేవుడు అవకాశం ఇచ్చిన ఆయనకు వాక్యం తెలుసు, తల్లిదండ్రులు వాక్యం నేర్పించినారు, సమస్తం తెలుసు. కానీ ఒకవేళ ఆయన దూరమైనాడేమో దేవుడి నుంచి, దేవుడు సంకల్పం దయచేస్తాడు, మోసెస్ ఇప్పుడన్నా పశ్చాత్తాపడు. మనం గ్రహించాలా, మరణము ఎప్పుడన్నా రావచ్చు కదా. చదవండి హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనము. హెబ్రీ 9వ అధ్యాయము 27వ వచనము. చదవండి బ్రదర్. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని, ఒక్కసారి మృతి పొందాలా, నియమింపబడెను. ఆ తర్వాత తీర్పు జరుగును. ఒకరోజు నేను నారాయణ సమాధిలో వాక్యం వేయడానికి పోయినాను. ఆటోలో వాక్యం చెప్తున్నాను. ఆయన అన్నాడు, జీవం ఒక్కటేనా, ఇంకా చనిపోతే అంతేనా? అంతే. మనుషుడు ఒక్కసారి మృతి పొందిన తర్వాత ఏమవుతుంది? తీర్పు ఉంటుంది అన్నమాట. దేవుడు దయగలవాడు. ఏ విధంగా మోసెస్కి అవకాశం ఇచ్చినాడు. ఆయన ఒకవేళ ఆ పడకలో
ప్రభువా ఇన్నిసార్లు వాక్యం నన్ను క్షమించు ప్రభు అంటే పరలోక రాజ్యం వెళ్తాడు. ఒక దైవజనునికి ఆయన కలగన్నాడు. పెద్ద దైవజనుడు. పరలోకములో 3 అద్భుతాలు చూశానంట. ఒకటి, ఆయన ఉన్నాడు, అది గొప్ప అద్భుతం, నేను పరలోకం ఉన్నానాయా. రెండవది, ఎవరైతే ఉన్నాడు అనుకున్నారో వాళ్ళు లేరంట పరలోకములో. ఏమండి, ఎవరైతే వాళ్ళు పరలోకం పోరు అనుకున్నారో వాళ్ళే పరలోకం ఉన్నారంట. కాబట్టి మనం పరీక్షించుకోవాలా. మోషకి దేవుడు అవకాశం ఇచ్చినాడు. ఒకవేళ ఆయన ఈ అవకాశం వాడుకొని వాళ్ళ తండ్రి యొక్క వాక్యం చెప్పి విన్నాడు చిన్నప్పటి నుంచి. ఆయన ప్రాణం పోవకముందే ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, అవకాశం అందరికి ఇస్తాడు. శిలువ మీద దొంగకు దేవుడు అవకాశం ఇచ్చినాడు. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఉంచుకో ప్రభువా. ఆ మాట మనం గ్రహించాలా. మనము ఈ లోకములో, తాత్కాలిక లోకములో చనిపోయిన తర్వాత పరలోకమా నరకమా? ఈ లోకంలో ఎవరు ఉండరండి తర్వాత. చాలా అనుకుంటారు దుష్టాత్మ అయితే అంత అబద్ధాలు. చిత్తూరులో ఒక రోజు నేను సమాధి చేస్తున్నాను. చాలామంది వచ్చినారు, జనం వచ్చినారు. ఆ సమాధిలో తోటలో ఉన్నాయని అడిగినాను నేను. ఎప్పుడన్నా దయ్యం చూసినావా అన్న? నేను చూడలేదన్నాడు. రాత్రి 2 గంటలకు చూసినావా అన్న? చూడలేదన్నాడు. 3 గంటలకు చూసినావా? చూడలేదన్నాడు. మేము ఇక్కడే తింటాము, ఇక్కడే పండుకుంటాము, ఆ పిల్లలు ఇక్కడే హోంవర్క్ చేసుకుంటా, ఇక్కడే స్కూల్కి వెళ్తారు. ఏమండి, మరణం తర్వాత మట్టి. ఈ లోకంలో మనం గ్రహించాలా, నీ ఎంతనా శరీరం కాపాడుకున్నా కూడా చనిపోయిన తర్వాత మట్టి కదా, మట్టిలో చేరిపోతుంది. మనము మట్టితో చేయబడ్డ వారం. మనము దేవుని యొక్క రాజ్యములో పోవడానికి ఏం కావాలా? మారు మనసు కావాలా. మారిన మనస్సు మారాలా. ఏమండి, ఈ లోకంలో మనసు మారిందా లేదా అని మనకే తెలుసు, కానీ ఇంకెవరు తెలియదు. నేను దేవుని యొక్క దయని బట్టి 17 సంవత్సరాలు దేవుడు నాకు ఢిల్లీలో తిహార్ జైల్లో సేవ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినాడు. ఒక ఆయన బాగా మంచివాడు కాదు, కానీ ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని జైల్లో ఉన్నాడు. ఆయన సామాన్యుడు కాదు. నేను క్రైస్తవుని కావాలని అన్నాడు. నాతో వాదం పెట్టుకోవడానికి వరకు జైల్లో, తిహార్ జైల్లో. నేను అన్నాను, ఈ భక్సింగ్ గారి సాక్ష్యం చదువు, వచ్చేవారు నీతో మాట్లాడుతున్నాను. వచ్చే వారము ఆయన సిద్ధంగా ఉన్నాడు నాతో వాగ్వాదం కొరకు. నేనన్నా చదివినవా అన్నా? మొత్తం చదివేసినాను. నేనను, నీ హృదయంలో ఉన్న ద్వేషము ఎవరు తీసివేయగలరు అడిగినా. అంటే నేనే తీసేయాలి. ఏమండి, మన ఇష్టం. మనస్సు అన్నది మన ఇష్టము. మారు మనస్సు, మారిన మనస్సు. ఏమండి, మన యొక్క మనస్సు మారినదా లేదా ఎట్లా తెలుసు? మనసు మారితే నెమ్మది, మనసు మారితే ధైర్యంతో చెప్పొచ్చు. ఒకవేళ మోసెస్ పడకలో, హాస్పిటల్లో ప్రభువా నేను సిద్ధంగా ఉన్నా అంటే పరలోకంలో సంతోషం. ఎవరు కూడా నరకం పోవడానికి ఇష్టం లేదు. అందుకొరకే దేవుడు అందరికి కూడా అవకాశం ఇస్తాడు. కానీ మనం అనుకోకూడదు నరకమైనాడా, పరలోకమైనాడా. ఏమండి, ఎవరి మనస్సు వాళ్ళది. మనము మోసెస్ని శరీరం చూసినప్పుడు మనం పరీక్షించుకోవాలా. ప్రభువా ఈరోజు నేను మరణిస్తే, మరణం తప్పదు, ఎట్లా మరణిస్తామో మనకు తెలియదు కదా. ఏమండి, మానవ జీవితం ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ఎవరు కూడా ఈ లోకంలో గర్వించే అవసరం లేదు.
కానీ నాతో అన్నాడు, నేను డబ్బులు ఇస్తే మనుషులు చంపుతాను. ఎంత ఇస్తా అంటే, మొట్టమొదటి చంపినప్పుడు ₹1,00,000 దొరికింది, ఇప్పుడు అదే వ్యాపారం బాగుంది. నేనన్నాను, ఆయన పేరుగాంచిన ఆయన, నేనన్నాను, నువ్వు కత్తితో చంపొచ్చు, తుపాకుతో చంపొచ్చు, జ్ఞాపకం ఉంచుకో, దోమకాటుతో చస్తామని చెప్పిన. అంతే కదండి, మానవ జీవితం ఏ పాటిది. ఈ లోకం ఎవరు గర్వించిన అవసరంలే. దేనికి గర్వించేదయ్యా? దేనికి గర్వించేది? నీ మట్టితో చేయబడ్డ వారము, మట్టిలో కలిసిపోయే వాళ్ళమే. అయినను దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత, పాప క్షమాపణ, మారు మనస్సు. చదవండి దయచేసి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము. ప్రకటన 20వ అధ్యాయము 15వ వచనము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఎవరైనాను జీవగ్రంథంలో ఎవరైతే మారు మనసు పొందుతారో వారికి ఆ పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. మారు మనస్సు ఏమండి, మనము గ్రహించాలా. నేను కూడా మోజెస్ లాగా ఒకరోజు నేను చనిపోతాను కదా, రేపు నా యొక్క శవమే ఇక్కడ రావచ్చు. నేనైతే సిద్ధమయ్యా. ఎందుకు? నేను మారు మనసు పొందినాను, నా పాపను క్షమించినాడు, నా జీవితాన్ని మార్చినాడు, నా పాప భారం తొలగించినాడు, నా పేరు పరలోకి రాసినాడు. ఎందుకు? నేను పుణ్యకారం చేయలేదు. ఈ లోకంలో ఎవరికి పుణ్యకారం లేదండి. మన పుణ్యకారములు మురికి పేలిక లాంటిది. అయితే మారు మనసు దేవునికి కావాలా? మారు మనసు. ఇంకేమవుతుంది దేవునికి? శిలువ మీద ఎంతో దొంగ నేరస్తుడు, నీకు దేవునికి భయపడవా? ఈరోజు నువ్వు దేవుని భయపడకపోతే చనిపోకముందు దేవునికి భయపడవు. నువ్వు దేవునికి భయపడ్డ వాళ్ళే మారు మనసు పొందుతారు, వేరే వాళ్ళు మారు మనసు పొందలేరు. ఏమండి? మారు మనస్సు. దయగల దేవుడు మాతో ఈరోజు మాట్లాడుతున్నాడు మోసెస్ యొక్క మృతదేహము ద్వారా. నేను మారు మనసు పొందకపోతే నరకము ప్రభువా, మారు మనసు పొందితే పరలోక రాజ్యము, దేవుని యొక్క రాజ్యము. ఎంత గొప్ప ధన్యత. అందుకొరకే మనం గ్రహించాలా, పాప క్షమాపణ పొందినవాడు ధన్యుడు. మాకు ఒకటే ఆశ, దేవుని ఆశ ఏంటిది? అందరూ అంతటను మారు మనసు పొందాలా. మళ్ళీ చదవండి దయచేసి 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము. మనమందరమును చనిపోదుము కదా, అందరం చనిపోదామయ్యా. దావీదు రాజు చనిపోయినాడు, సొలొమోను రాజు చనిపోయినాడు, పౌలు చనిపోయినాడు, అందరు చనిపోతాం కదా. నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. మనము ఒలికిన తర్వాత ఏం చేయడానికి లేదయ్యా. దేవుడు ప్రాణము తీయడు. దేవుడు తోలివేయబడిన వాడు దూరస్తుడు కాక. మోసెస్ దెబ్బ తగిలిన తర్వాత దేవుడు ఎంబడే ప్రాణం పోలే. దేవుడు అవకాశం ఇచ్చినాడు, నా కుమారుడా మారు మనసు పొందు. బహుశా ఆయన పడకలో మారు మనసు పొందినాడేమో. ఏమండి? ఎంతో గొప్ప ధన్యత. దేవుడు అవకాశం ఇచ్చాడు ఆయనకి, ఇంకొక అవకాశం. నా కుమారుడా నరకానికి పోవాకు, ఈరోజు ఇప్పుడైనా మారు మనసు పొందు. చదవండి మళ్ళీ బ్రదర్. నేలను ఒలికిన మరల ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాక ఉండుటకు సాధనములు కల్పించుచున్నాడు. దూరం కాకుండా దగ్గర రావడానికి దేవుడు సాధనమును కల్పించినాడు. కాబట్టి మనం ఇంత గొప్ప ధన్యత, మనము గొప్ప నిరీక్షణ మనకు కలుగును ఎవరైతే మారు మనసు పొందుతారు. ఒకవేళ మీ యొక్క స్నేహితులో, బంధువులో, మిత్రులో ఎవరైనా కానీ, ప్రభువా నేను కూడా ఇప్పుడు మరణిస్తే నేను ఎక్కడికి వెళ్తానప్పా,
నరకానిక పరలోకానిక? మోషకి తెలుసా నేను చనిపోతాడని? మోషకు తెలుసా ఈరోజు నా శవం ఇక్కడికి వస్తుందని? తెలియదు కదా, అనుకోలేదు. ఆయన జరిగిపోయా. మనం కూడా గ్రహించాలా, ప్రభువా నా పేరు పరలోకం రాయబడ్డది, మారు మనసు, నా మనసు మారింది. మనస్సు చివరి ఒక వాట చదువుకుందామండి. కీర్తన 51:6. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయదు. అంతరం జ్ఞానం తెలియజేస్తున్నావు. దేవునికి ఏం కావాలా? అంతరంగంలో సత్యము కావాలా? ఏమండి, నువ్వు సత్యం పలుకుతున్నావా లేదా అని నీకే తెలుసు, కానీ ఎవరికి తెలియదు. అంతరంగంలో సత్యము దేవుడు కోరుచున్నాడు. మనం గ్రహించాలి, దేవుడు సృష్టికర్త. ఏ దేవుడైతే జీవం ఇచ్చినాడో, ఈ లోకంలో ఎంతో ఖర్చు పెట్టినారు ఆ జీవాన్ని కాపాడడానికని, కాపలేకపోయినారు. ఎందుకు? దేవుడిచ్చినాడు జీవం. అందరు కూడా దేవుడే ఇచ్చినాడు జీవము. ఆ జీవాన్ని కాపాడడానికి ఎంతో డబ్బులు ఖర్చు పెడతాను, కానీ ఏం కుదరడంలే. మనం గ్రహించాలా, ప్రభువా నేను సిద్ధమే, ప్రభువా నా పాపం క్షమించినాడు, నీవు నన్ను మారుమనసు నాకు దయచేసినావు. దేవుడు మోసెస్ గారు, తండ్రి పేరు ఏం పేరు? ప్రభుదాస్ గారు, వారి భార్య కుటుంబానికి దేవుడు ఆరాధించునుగాక. దేవుని చిత్తమైతే మోసెస్ కూడా మీరు పరలోకం కలుసుకోవచ్చు. ప్లాన్ చేసుకుందాం. ఒకవేళ మీరు మీలతో ఎవరైనా కూడా మారు మనసు పొందకపోతే, ఈరోజు మీరు తీర్మానం చేసుకోండి. యేసు ప్రభువా, నరకంలో నీళ్లు దొరకదు ప్రభువా, అగ్ని ఆరదు, పురుగు సావదు, నన్ను క్షమించు ప్రభు అంటే క్షమిస్తాడు. మన హృదయాన్ని మనం ఎరుగుదుము, దేవుని ఎరుగుదుము. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధమైన తండ్రి, మీరు మా కనికంలా దయగల దేవుడు ప్రభువా. ఇన్ని సంవత్సరాలు వారు కుమారుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడు ప్రభువా. మీరే కరుణించిన వారి కన్నీటి తుడిచిన వారై, వారి కుమారుని బదులుగా నీ సంధిగుట్టకు సహాయం దయచేయండి. మాకందరికీ తరుణం దయచేస్తావు ప్రభు, మారుమోసు పొందడానికి కొరకాయి. పరిశుద్ధ ఇంకెవరితో మా మధ్యలో మారుమోసు పొందలేదో, పాప క్షమాపణ, మారుమోసు రక్షణ దొరకలేదో, పశ్చాత్తాపానికి సహాయం దయచేయండి. పరిశుద్ధమైన తండ్రి, మేమందరం మట్టి వారము ప్రభా, మట్టిలో కలిసిపోయేవాళ్ళం ప్రభువా. అయినను పాప క్షమాపణ పొందినవాడు పరలోక రాజ్యం వెళ్తాడు, పాప క్షమాపణ త్రోసివేసినవాడు నరకానికి వెళ్తాడు. ఓ ప్రభువా, ఎవరు కూడా నశించుకోవడానికి ఇష్టం లేదు ప్రభువా. అందరూ కూడా అంతటా మారుమనసు పొందడానికి ఆశ ప్రభువా. మీరే కరుణించమని ప్రభు అయిన క్రీస్తు పట్టాడుచున్నాం తండ్రి, ఆమెన్. సమయంలో పాట పాడుకుంటాం. మోజెస్ భౌతిక అయిన చూడాలనుకుంటే చూడవచ్చు. ఆ సమయంలో 384 పాత పుస్తకంలో 381. పాత పుస్తకంలో 381. మాయలోక మాయలో నేల మునిగి తిరిగెదవు. రాదా? 383 పాట. 383వ పాట పాడుకుందాం. పాత పుస్తకం 380.
ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. పాపులనందరినీ తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణము నిల్చెనుగా. పాపులనందరినీ తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణము నిల్చెనుగా. మరణపు ముల్లును విరచి విజయము నిల్చెనుగా. మరణపు ముల్లు విరచి విజయము నిల్చెనుగా. ఇది ఏ సమయంబు రండి రక్షణ చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. రాజులకు రాజైన యేసు రానయ్యున్నాడు, గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి. రాజులకు రాజైన యేసు రానయ్యున్నాడు, గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి. తరుణముండగానే మీరు తయారవ్వండి, తరుణముండగానే మీరు తయారవ్వండి. ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. బుద్ధిలేని కన్యకలావాలి ముద్దులుగానుంటే, సిద్ధెలలోనూ పోసి సిద్ధపడకపోతే, బుద్ధిలేని కన్యకలావాలి ముద్దులుగానుంటే, సిద్ధెలలోనూ పోసి సిద్ధపడకపోతే, తలుపులు తట్టినను మీకు తెరువడు సుమ్మండి, తలుపును తట్టినను మీకు తెరువడు సుమ్మండి. ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి.
వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరు. ప్రభువా ప్రభువనుచు ఎలుగెత్తి పిలచినను. వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరు. ప్రభువా ప్రభువనుచు ఎలుగెత్తి పిలచినను. మిమ్మును ఎరుగాను మీరెవరో పొమ్మనును. మిమ్మును ఎరుగాను మీరెవరో పొమ్మనును. ఇది ఏ సమయముందు రండి యేసుని చేరండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. నమ్మిన వారికి క్రీస్తు నెమ్మదినిచ్చునుగా. నమ్మని వారికి నిత్య నరకము తప్పదుగా. నమ్మిన వారికి క్రీస్తు నెమ్మదినిచ్చునుగా. నమ్మని వారికి నిత్య నరకము తప్పదుగా. నిర్లక్ష్యము చేయకను రండి రక్షణ పొందండి. నిర్లక్ష్యము చేయకను రండి రక్షణ పొందండి. ఇది ఏ సమయము రండి యేసుని చేరండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. సంధియ పడకండి మీరు సాకులు చెప్పకను. సత్యవాక్యము మీరు సరిగా చూడండి. సంధియ పడకండి మీరు సాకులు చెప్పకను. సత్యవాక్యము మీరు సరిగా చూడండి. మరణ దినమును మన మెరుగము సుమండి. మరణ దినమును మన మెరుగము సుమండి. ఇది ఏ సమయము రండి యేసుని చేరండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. జాలము చేయకను మీరు హేళన చేయకను. కులము స్థలమనుచు మీరు కాలము గడుపకను. జాలము చేయకను మీరు హేళన చేయకను. కులము స్థలమనుచు మీరు కాల
దినము గడుపకను తరుణముండగానే మీరు త్వరపడిరారండి తరుణముండగానే మీరు త్వరపడిరారండి ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి మోజేసు ఈ లోకాన్ని ముగించిన వాడిగా ఉంటా ఉన్నాడు. మనం ఎవరూ కూడా అనుకోలేదు. అయితే మనకు అన్న దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసినటువంటి సందర్భముగా మళ్ళీ ఇంకోసారి జ్ఞాపకం చేసుకుంటాం. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనములో, సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనములో అక్కడ ఒక స్త్రీ దావీదుతో ఈ సంగతిని చెబుతున్నట్టుగా చూస్తాం. ఆ మాట ఈ సమయంలో మనందరికి కూడా అవసరమైనది. మనం అందరమును చనిపోదుము కదా. ఆ మాట మనసులో పెట్టుకోండి. మోజేసే కాదు, మనం అందరం కూడా చనిపోదుము కదా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అందుకే ప్రసంగి గ్రంథంలో కూడా 7వ అధ్యాయంలో 2వ వచనములో చివరిన ఒక మాట కనబడుతుంది. ఏలైనగా మరణము అందరికీ వచ్చును. 2వ వచనం చివరి భాగం, ఏలైనా మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకు వారు దానిని మనసునే పెట్టుదురు. మరణం అందరికీ వస్తుంది. అయితే ఎవరు బ్రతికిన వారుగా కనబడుతున్నారో వారు ఆ సంగతినంట మనసునే పెట్టుదురు అనే మాట చూస్తూ ఉన్నాం. కాబట్టి మోజేసు మరణించాడు. అయితే బ్రతికి ఉన్న మన అందరము కూడా ఆ మరణము అనే సంగతిని మనసునే పెట్టాలి. అది మరణం అంటే ఏంటి జనాల్లో చాలామందికి తెలియదు. మరణము అంటే ఎడబాటు అని అర్థం. మరణం అంటే ఎడబాటు. శరీరము, ప్రాణము, ఆత్మ 3 ఉన్నాయి మనలో. ఎప్పుడు ప్రాణం పోతూ ఉందో ఆత్మ దేహాన్ని విడిచిపెడుతుంది. అది మరణం. ఎప్పుడు ఆత్మ దేహాన్ని విడిచిపెడుతుందో ఆ తర్వాత ఈ దేహం కూడా తల్లిదండ్రులకు, తోబుట్టిన వారికి, అందరికీ కూడా దేహం కూడా ఏమైపోద్ది? దూరం అయిపోద్ది. అది మరణం. కనుక మరణము అంటే అర్థం ఏంటంటే ఎడబాటు అని అర్థం అన్నమాట. మరణం అంటే ఎడబాటు. అందుకే ఇక్కడ మనకు ఏం జ్ఞాపకం చేయబడుతుంది? మరణము అందరికీ వచ్చును కదా. ఇక్కడ మనం గమనిస్తూ వస్తే మరొక మాట ఏం కనబడుతుందని అంటే, దేవుడు ప్రాణము తీయక తోలు వేయబడిన వాడు. దేవుడు ప్రాణం తీయడంలే, తోలు వేస్తూ ఉన్నాడంట. కాబట్టి ప్రాణము తీయకుండా తోలు వేయబడిన వాడు ఏమవుతున్నాడు చెప్పండి? ఎవరు తోలు వేస్తున్నారో తోలు వేయబడిన వాడు దూరస్తుడు అవుతున్నాడు, ఎడమవుతున్నాడు. అదన్నమాట, ఎడమవుతూ ఉన్నాడు. అందుకే మన అందరికీ మూలపురుషుడైనటువంటి ఆదాముని గురించి ఒక మాట చదవండి. ఆదికాండము 3వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే 23వ వచనం చదవండి. ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనం చదవండి. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక. 3వ అధ్యాయము 23వ వచనం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో అతను పంపివేసెను. కాబట్టి ఏ నేల నుండి ఆదాము తీయబడ్డాడో అక్కడ నుంచి ఆదామును దేవుడు పంపివేశాడు. పంపివేయడం కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు 24వ వచనం మొదటి భాగం చదవండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, కాబట్టి ఆదామును ఏం చేశాడంటే ఆయన వెళ్ళగొట్టేశాడు. ఆ వెళ్ళగొట్టడము అనేటువంటిది తోలు వేయబడడం అని చూస్తూ ఉన్నాం.
ప్రాణం తీయకుండా దేవుడు ఏం చేస్తూ ఉన్నట్టు తోలివేస్తూ ఉన్నాడు. ఇది ఎడబాటు అని చూపిస్తూ ఉంది. ఎందుకు తోలివేశాడు దేవుడు, ఎందుకు ఎడవ చేశాడు అని అంటే పాపము అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి పాపం వలన దేవునికి దూరం చేసిందిగా కనబడుతుంది. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా. కాబట్టి ఇప్పుడు మన పాపములు మన అపరాధములు మనల్ని చంపివేసినట్టుగా చూస్తూ ఉన్నాం. మోసెస్ గారు చనిపోయింది, మనం కూడా చచ్చిన వాళ్ళమే. అందుకే మనం గమనిస్తాం కదా, లోకంలో ఒక సామెత ఉంది. ఒక చచ్చినటువంటి మనుషున్నంట ఏనుగులు తీసుకొచ్చి తొక్కిస్తే అబ్బా అనడంట. చచ్చిన మనుషుని ఏనుగుల చేత తొక్కిస్తే ఏమనడు, అబ్బా అనడంట. అదే బ్రతికిన ఒక మనుషుని చిన్న ఎర్రచేమ కుడితే అబ్బా అంటాం కదా, చెప్పండి. అది ఆ మనస్సాక్షి లేనటువంటి జీవితంలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అది పాపం. కనుక మనం పాపం చేస్తున్నామన్న సంగతి మనకు ఎంత మాత్రమూ తెలియడం లే. కాబట్టి లోకంలో ఏ భేదము లేదు. ఆదామునందు జన్మించిన ప్రతి మనుషుడు కూడా జన్మకర్మ పాపి అని కనబడుతుంది. పాపము దేవునికి మనుషుణ్ణి దూరం చేసేందుగా కనబడుతుంది. అయితే ఈ దూరం చేయబడినటువంటి మనుషుడికి దేవుడు ఏం చేస్తున్నాడని మనం చూస్తాం. అదే వచనములో 14వ వచనములో చివరి భాగం చూస్తాం కదా, సాధనములు కల్పించుచూ ఉన్నాడు. ఆ దూరం చేయబడిన మనుషుడు మరలా దగ్గరకు రావడానికంట దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, సాధనములు కల్పిస్తూ ఉన్నాడు. ఆ సాధనమే ఎవరు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ సాధనం ఎవరంటే చెప్పండి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి సంగతి దేవుని వాక్యములో మనకు జ్ఞాపకం చేయబడడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన సాధనం. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవుడు 14వ వచనములో మనకు ఏం జ్ఞాపకం చేయబడుతుందని అంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపాచచ సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కాబట్టి దేవుడు వాక్కు శబ్దము అయినటువంటి ఆయన శరీరధారిగా ఆయన లోకానికి వచ్చాడు. అందుకే ఓ మాట అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ తాను ఏం చెబుతున్నాడని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో ఇక్కడ నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. దైవభక్తికి ఒక మర్మం ఉంటుంది, ఆ మర్మము గొప్పది. ఏంటి ఆ మర్మము అని చూస్తామని అంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. కాబట్టి దేవుడు సశరీరుడుగా ఏమైనాడు అని అంటే తర్వాత చూద్దాం, కూర్చో. సశరీరుడుగా ప్రత్యక్షుడాయను అని చూస్తూ ఉన్నాం. సశరీరుడు అంటే అర్థం ఏంటంటే 2 సంగతులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, మానవ శరీరముతో సమానమైన శరీరమును కలిగిన వాడుగా ఈ లోకానికి వచ్చాడు. రెండవది ఏంటంటే దేవుడు సొంత శరీరమును కలిగిన వాడుగా ఈ లోకానికి వచ్చాడు. మన శరీరం లాంటిది కాదు ఆయన రూపం, మన శరీరం రూపం. అయితే అది సొంత శరీరం కలిగిన వాడుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దైవ ప్రత్యక్షత అది, భక్తుల గురించి మర్మం అది. ఈ లోకంలో మనం అందరం కూడా శరీరముతో జన్మించాం. మన శరీరం మన సొంతం కాదు ఇది. అందుకే పిల్లలు తల్లిదండ్రుల స్వాస్థ్యము అని కనబడుతుంది. పిల్లలు తల్లిదండ్రుల యొక్క ఆస్తి. ఆ శరీరాన్ని వాళ్ళు ఇచ్చారు. అయితే ప్రభు ఆయన సొంత శరీరాన్ని కలిగిన వాడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనుషులకు దేవునికి మధ్యవర్తిగా వచ్చాడు. తిమోతి 1వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తానే సమర్పించుకున్నాడు. నీ చేతులు పాపం చేస్తే యేసుప్రభు చేతులలో చెల్లగొట్టబడ్డాయి. నీ పాదములు పాపం చేస్తే యేసుప్రభు యొక్క పాదాల్లో చెల్లగొట్టబడ్డాయి. నీ తలతో నువ్వు చెడుగా తలిస్తే ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. నీ దేహం ద్వారా నువ్వు పాపం చేస్తే ఆయన దేహమంతా గాయపరచబడింది. ఈ విధముగా మన పాప అపరాధముల కొరకైన శిక్ష అంతా గమనిస్తూ ఉంటాం. మనలను దేవుని యొద్దకు తేవడానికి ఆయన పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. పాపం మళ్ళానికి దూరం చేసింది కనబడుతుంది, కానీ అదే తిరిగి మరలా దగ్గర చేసుకోవడానికి ఆయన ఏర్పరచబడిన సాధనమే ప్రభువు యేసుక్రీస్తు అని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది.
అందుకే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనములో లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం 3వ దినమున మృత్యుంజయుడుగా ఏం చేయబడ్డాడు చెప్పండి? తిరిగి లేపబడను అని చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు సజీవుడు. అందుకే మరణం అందరికీ వస్తుంది. అయితే మరణం వచ్చిన తర్వాత గమనిస్తాం మనం ఎలాంటి వారం అని అంటే, నేలను ఒలికిన తర్వాత మళ్ళా ఏం చేయలేమంట? చదవండి ఆ మాట. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయంలో మనం నేలను ఒలికిన మీదట నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాం. మరలా ఎత్తలేని నీటి వలె మనం ఉన్నాం. కాబట్టి నీళ్లు నేల మీద పడిపోయినాయి. ఇక్కడ కూడా గ్లాసు తొలిగిపోయింది, నీళ్లు అంతా పోయినాయి. ఇంకా దాన్ని మనం తీసుకోలేము ఇక ఏమాత్రం కూడా. మనము కూడా అలాగున్నామంట. ప్రాణం పోయిన తర్వాత ఇకేమి చేయలేము మనం. అది ఆ ప్రాణం పోక ముందే గమనిస్తూ ఉంటాం. ప్రభువుకు సమీపముగా దగ్గరకు రావడం అనేటువంటిది ఎంతైనా అవసరం. అందుకు కారణం ప్రభువు యేసుక్రీస్తే. అందుకే ఎఫెసీ పత్రికలో ఈ మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. అక్కడ పౌలు ఎఫెసీలకు రాస్తూ ఈ మాటలు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. 3వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు 2వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటేనని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. క్రీస్తుకు మీరు దూరస్తులై ఉన్నారని జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడ ప్రభుదాసు వారి యొక్క బంధువులు ఇంకా ఎవరైనా వారు ప్రభువుకు దూరస్తులుగా ఉంటే ఈ మోజెస్ యొక్క మరణము మీ అందరితో మాట్లాడుతూ ఉంది. మరణం వస్తుంది. ఆ తర్వాత గమనిస్తాము మనం ఎలాంటి వారంగా ఉంటామని అంటే, నీటిని ఒలికిన నీరు ఎత్తలేనటువంటి వారంగా మనం చేయబడతా ఉన్నాం. ఇంకా ఆ తర్వాత ఏమి చేయలేం. అయితే ఆ సమయం రాకముందే ఇక్కడ మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది? దేవుడు లేని వారంగా కనబడుతున్నాం, తోలివేయబడ్డాం, దూరస్తులుగా కనబడుతూ ఉన్నాం, క్రీస్తుకు దూరస్తులమై ఉన్నాం. అయితే ఇప్పుడు 13వ వచనం. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఏమై ఉన్నారంట? సమీపస్తులుగా ఉన్నారు. మరణం రాకముందు ప్రభువుకు మనం సమీపస్తులుగా జీవిస్తే ఎప్పుడు మరణం వచ్చినా సంతోషమే. మోసేసు గురించి వింటూ వచ్చాం. తను ఇంకా మారుమనసు పొందలేదు, రక్షించబడలేదు, దేవుని మందిరంలో పనిచేస్తూనే ఉంటాడు అని కొన్ని సంగతులు వింటూ వచ్చాం. అయితే ఆ చివరి సమయంలో దేవుడు తనకు ఒక అవకాశం ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే మందిరంలో సంచరిస్తూ ఉన్నాడు కనుక దేవుడు విడిచిపెట్టడు. అలాంటి అవకాశం కూడా నీకు రాకుండానే పోవచ్చేమో. అందుకే భూమి మీద నువ్వు సజీవుడుగా ఉండగానే, సజీవురాలుగా ఉండగానే మరణం రాకముందు దేవుడు నీకు ఇది ఒక అవకాశం. మోసేసు యొక్క మరణం నువ్వు రక్షించబడటకు ఒక సాధనం అని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అందుకే ఈ దినమే ఆయన రక్తము ద్వారా క్రీస్తు యేసు ద్వారానే సమీపస్తులు కాగలుగుతాం కనుక మనం జన్మకర్మ పాపాన్ని కలిగి ఉన్నాం కనుక పాపాలు ఒప్పుకోనండి. దేవుని వాక్యం చెబుతుంది కదా, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన యేసు ప్రభు నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి కడిగి పవిత్రులుగా చేయను. మన పాపలు మనం ఒప్పుకుంటే యేసు ప్రభు నమ్మదగిన వాడు గనుక మన ప్రతి పాపాన్ని ఆయన క్షమించి ప్రతి దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తాడు. ఉచితముగా ఏమీ అక్కర్లా. అయ్యా, నేను జన్మకర్మ పాపాన్ని కలిగి ఉన్నా, మరణము నీ నుండి నన్ను దూరం చేసింది నేను వింటూ ఉన్నా, దానికి కారణం పాపం. నా కొరకు ఈ లోకానికి వచ్చావు, పాపముగా చేయబడ్డావు, నా శిక్ష అంతా పొందావు, నువ్వు కాచిన అమూల్యమైన రక్తం ద్వారా నా ప్రతి పాపాన్ని కడుగు అని నీ పాపాన్ని ప్రభువు ఒప్పుకుంటే ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఉదయం నేను కూడా అలాగ ఒప్పుకున్నాను. ప్రభు నా పాపాలన్నీ క్షమించాడు. ఎప్పుడు చనిపోయినా దేవుని రాజ్యంలో ఉంటాననే నిరీక్షణ నాకు ఉంటా ఉంది. అలాంటి నిరీక్షణ మరణం రాకముందు నువ్వు కలిగి ఉండాలి. దానికి మూలం ఏంటంటే నువ్వేమి చెయ్యి అక్కర్లా, పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అది నీ జీవితంలో జరగకుండా మందిరానికి వచ్చినా వాక్యం విన్నా పోతా ఉన్నా ప్రయోజనమే లే. కాబట్టి దేవుని వాక్యము చేత పాపం నేను ఒప్పింపబడి
ఆ పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకొని పాప క్షమాపణ పొందిన జీవితం కలిగి ఉంటే నువ్వు పవిత్రుడుగాను పవిత్రురాలుగాను చేయబడతావు. అది మొదటిది. రెండవది చూడండి, ఈ స్థితి నీలో కలిగి ఉంటే నువ్వు ప్రభువునందు ఉంటావు. చదవండి రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎప్పుడో కాదు, ఇప్పుడు ఎవరు యేసుక్రీస్తు నందు కనబడతా ఉన్నారో వాళ్ళకి శిక్షే లేదు. మరి పాపములన్నీ పరిహరించబడతాయి. ఒప్పుకున్నాం కదా, క్షమించేస్తాడు. ఆయన ఉండడం ద్వారా శిక్షా విధి లేదు. ఇప్పుడు మూడవ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. యోహాను సువార్త 1:12 చూడండి. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరిస్తారో అనగా తన నామమునందు ఎందరు విశ్వాసం ఉంచుతూ ఉన్నారో వారికందరికీ అంట దేవుని పిల్లలు అగుటకు ఆయన ఏమిస్తున్నాడు చెప్పండి? అధికారం ఇస్తూ ఉన్నాడంట. కాబట్టి ఆయన అంగీకరించడం ద్వారా, విశ్వసించడం ద్వారా, పాపములు ఒప్పుకొనడం ద్వారా పవిత్రుడుగా చేయబడతావు. శిక్షావిధి నుండి విడిపించబడతావు. కుమారుడువు కుమార్తెవు అయిపోతావు. మూడవది. నాలుగవదిగా మనకు ఏం జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే రోమాపత్రిక 8:17 చూస్తాం కదా, మనము పిల్లలము అయితే వారసులము. మనము పిల్లలము అయితే ఎవరు అంటే చెప్పండి? వారసులం. కాకపోతే అన్యులం, అయితే వారసులం. చూసారా? కాబట్టి ఈ భూమి మీద జీవిస్తూ ఉన్న కాలంలో దేవుని పిల్లలుగా జీవించేటువంటి ఆధిక్యతను కలిగి ఉండాలి. నీ అంతరాత్మకు అర్థం కావాలి. నేను ప్రభువులో తిరిగి జన్మించాను, ఆయన కుమారుడును, ఆయన కుమార్తెను, నేను దేవుని పిల్లలను అనేటువంటి గ్రహింపును కలిగి ఉండాలి. అయితేనంట మనం ఎవరు వారసులం? ఎవరితో కూడా చెప్పండి? యేసుక్రీస్తుతో కూడా వారసులం అంట. చూసారా? అది. ఇంకో మాట ఐదవదిగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందని అంటే పేతురు యాత్రికులుగా ఉండే ప్రభు ప్రజలకు రాస్తూ 2వ పత్రిక 1:11 పేతురు అంటా ఉన్నాడు. చదవండి. అలాగున మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములోనికి ప్రవేశము మీకు ఎలా కలుగుతుంది చెప్పండి? సమృద్ధిగా కలుగును. అలాగే మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలోనికి ఏ ప్రవేశం అంటే చెప్పండి? సమృద్ధి అయిన ప్రవేశం. చూసారా? యుగాయుగముల ఆ రాజ్యంలో మనం ఉంటాం. అందుకే ఇక్కడ మనకు ప్రవేశము, సమృద్ధి అయిన ప్రవేశము అనే సంగతులు కనబడతాయి. అందుకే చూడండి, ఉదాహరణకు దేవుని సేవకులుగా ప్రభు మమ్మల్ని ప్రేరేపించినప్పుడు ప్రభు బిడ్డలు వారి గృహాలు దర్శించడానికి వెళ్తాం. తలుపు దగ్గరకు వేయబడి ఉంటుంది. ఆ తలుపు దగ్గర ఉండి తలుపు తడుతాం, పిలుస్తాం, అక్క, అన్న, అమ్మాయి అని పిలుస్తాం. పిలిచినప్పుడు ఆ స్వరం విని తలుపు తీస్తే లోపలికి పోతాం. తలుపు దిగకపోతే ఏం చేస్తాం చెప్పండి? చూసి వెళ్ళిపోతాం. అది ఆహ్వానంతో కూడిన ప్రవేశం. అది ఇప్పుడు చూడండి, నీ కుమారుడు కుమార్తె బయటకు వెళ్ళాడు, వచ్చేసాడు, తలుపు దగ్గరకు వేయబడింది. అప్పుడు పిలవడు, మమ్మీ డాడీ తలుపు తీస్తారా, రమ్మంటారా లోపలికి, వద్దా అడుగుతారా చెప్పండి? అడగడు. 2 చేతులు అమాంతంగా 2 తలుపులు తోసేసుకొని లోపల ప్రవేశించేవాడుగా ఉంటాడు. కారణం ఏంటంటే కుమారుడు సమృద్ధైన ప్రవేశం కలిగి ఉన్నాడు, అధికారంతో కూడా ప్రవేశం కలిగి ఉన్నాడు. ప్రభును భూమి మీద కలిగి ఉంటే అలాంటి సమృద్ధైన ప్రవేశం, నిత్య రాజ్యం, పరలోక రాజ్యం, అక్కడ మనం ప్రవేశించే వరంగా ఉంటాం. ఈ జీవితం నీకు లేకుండా ఈ లోకంలో చనిపోతే విన్నాం కదా, పాతాళంలోకి తీసుకొని పోబడతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాయుగములు గుండెలు బాదుకుంటూ జుట్టు పీక్కుంటూ అలమటిస్తూ ఉంటావు. వేదనకరమైన స్థలం. వేదన ఉంటుంది కానీ మరణం రాదు. చూసారా? యుగాయుగములు తప్పించుకోలేము ఇకన. అయితే దేవుడు అది తప్పించుకొని నిత్య జీవాన్ని పోవడానికి ఇలాంటి పరిస్థితులను దేవుడు నీ కొరకే కలుగజేశాడు. అర్థమవుతా ఉందా? ఇప్పుడు మోజేసు ఉన్నాడు, చనిపోయినాడు, ఆయన కొరకు ఏమి లే, ఇదంతా నీ కొరకే. అందుకే దీనిపై తీర్మానం చేసుకో. యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించు. నీ పాపములన్నీ ఆయన దగ్గర ఒప్పుకో. ప్రభువు నిన్ను క్షమిస్తాడు. శిక్షావిధిని విడిపించబడతావు. లోకములో ఆయన కుమారుడువుగా కుమార్తెగా జీవిస్తావు. ఎప్పుడు ఈ లోకాన్ని ముగించిన వారసుడువుగా ఆ నిత్యమైన మహిమా రాజ్యంలోనికి సమృద్ధైన ప్రవేశం కలుగుతూ ఉంది. ఇటు దంజకరమైన జీవితం, మోజేసుక మరణం నిన్ను హెచ్చరిస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నావు. అందుకే ఆ చక్కని మాట, మనం అందరము చనిపోదుము కదా, నేను చనిపోను అని ఎవ్వరూ చెప్పజాలం.
మోజేస్ చనిపోతాడు అనుకోలేదు. 19 సంవత్సరాల వయసు. ఎవరు అనుకుంటారు చెప్పండి చనిపోతారని? దేవుని వాక్యం చెబుతుంది. సంవత్సరములు అనేటువంటివి దేవుడు ఒక మనుషునికి ఇచ్చేటువంటి నిధి. తను పుట్టిన దినముననే తనకివ్వబడిన సంవత్సరాలు 19 అయిపోయినాయి, వెళ్ళిపోయినాడు. నీకెన్ని సంవత్సరాలు తెలియదు. ఈ దినమే నీ మరణదినం అయితే, ఈ దినమే నీ ఆఖరి దినం అయితే ఓసారి నేను గురించి నువ్వు ఆలోచన చేసుకో. అది రాకముందే ప్రభువును అంగీకరించి పాపక్షమాపణ పొంది ఆ నిత్యమైన మహిమారాజ్యంలో ఉండడానికి, భూమి మీద ఇంకా నీ దినములు పొడిగించబడితే ప్రభువు మహిమ కొరకే జీవించడానికి ఒక మంచి తీర్మానం చేసుకోనండి. ప్రార్థన చేసుకుంటాం. మా పరలోకపు తండ్రి, ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభుదాస్ కొరకే ప్రార్థిస్తున్నావు, తన భార్య కొరకే ప్రార్థిస్తున్నావు. మీ నామములో వారికి మీరు ఇచ్చిన విశ్వాస జీవితమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. వారిని మీరు ప్రేమించి కుమారుడు కుమార్తెను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, మేమెవ్వరూ ఊహించలేదు మోజేసు లోకాన్ని ముగించాడు. మరణం తనకు వచ్చిందిగా చూస్తూ ఉన్నాం. మరణము అందరికీ వచ్చును అని మాకు మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మరణము ఎడబాటు అని మాకు జ్ఞాపకం చేశారు. దీనికి కారణం పాపము అని లేఖనాల్లో మేము చూస్తూ వచ్చాం. ఆదామునందు ప్రభువా మేమందరమును పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉంటూ ఉండగా తిరిగి మమ్మల్ని సమీపస్తులుగా చేయుటకు దయగలిగిన తండ్రి, దేవుడు ఉండి పరలోకాన్ని మహిమను సమస్తాన్ని విడిచిపెట్టి మానవ దేహముతో ఈ లోకమునికి వచ్చి మాకు బదులుగా మా శిక్ష యావత్తును మీరు పొంది మీరు కాచిన అమూల్యమైన రక్తము ద్వారా మీరు మాకు ఇచ్చిన విమోచన నిత్య జీవపు భాగ్యమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. లోకములో మీ మహిమ కొరకై ఎప్పుడు ఈ లోకాన్ని ముగించిన నిత్యమైన మహిమలో మీతో కూడా ఉంటామనే నిరీక్షణ మీరు మాకు ఇచ్చారు. దయగలిగిన తండ్రి, ఈ నిరీక్షణ ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా ఎవరికైనా లేకపోతే వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, మీ మాటలలో జీవమున్నది. మీ ఏర్పాటులో వారిలో మీరు మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పాప క్షమాపణ నిశ్చయిత కలిగి జీవించిన కృప అనుగ్రహించండి. లేఖనాల్లో జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మన పాపములను మనం ఒప్పుకుని నీడల ఆయన యేసుక్రీస్తు నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి కడిగి పవిత్రులుగా చేయను అని మీ లేఖనాల్లో చూస్తూ వచ్చాం. ప్రభువా మీ అందున్న వారికి శిక్షావిధి లేదు. దయగలిగిన తండ్రి, మిమ్మల్ని ఎవరు విశ్వసిస్తున్నారో వారు కుమారులు కుమార్తెలుగా చేయబడుతున్నారు. తద్వారా మీతో వారసులుగా చేయబడుతున్నారు. ఎప్పుడు ఈ లోకాన్ని ముగించిన సమృద్ధైన ప్రవేశం నిత్యమైన మహిమారాజ్యములోనికి మాకుంటా ఉంది. అలాంటి నిరీక్షణ వారందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రభుదాస్ తన భార్య బిడ్డను ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, మీ లేఖనాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును అని చెప్పారు. మీ ఆదరణ ఆ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కుమారుడికి ఎడబాటు ఎంతో గాయం ఆయనను దయగలిగిన తండ్రి, ఇది తాత్కాలికమైనది అని మీ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఓ దినం తనను చూస్తామనే నిరీక్షణ ఉంటా ఉంది. అటు నిరీక్షణ తల్లిదండ్రులు కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ దాసులు విడిచిపెట్టిన భౌతిక కాయం సమాధికి సిద్ధపరచే సందర్భంగా కూడా మీ నామాన్ని మహిమపరుచుకోనండి. తన మరణం అనేకులు నూతనముగా జన్మించుటకు కారణంగా సహాయం చేయండి. ప్రభువా, ఆయా విధములుగా చెప్పబడుతున్న మీ మాటలు మీ ఏర్పాట్లు ఉన్న వారిలో మీరు మీ కార్యం జరిగించండి. మీరే మహిమ పొందండి. తనతో ఉన్న స్నేహితులందరికీ కూడా కావాల్సిన ఆదరణ దయచేయమని, మీరే మహిమ పొందమని యేసు ప్రభువు దివ్య నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 1 గంటకు ఇక్కడ ఎరుమోన్లోనే భోజనాలు మీ కొరకు ఏర్పాటు చేయబడతాయి. ఉన్నట్టు వారందరూ కూడా భోజనం చేసుకున్న తర్వాత ఆ భౌతికాయాన్ని వనస్థలపురం తీసుకెళ్తారు. అక్కడ మందిరంలో కొంత సమయం ఉంటుంది. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని సమ్మతించి నీవు మనుగనుక తిరిగి మన్నైపోదు అని దేవుడు చెప్పాడు కాబట్టి వాక్యాన్ని సమ్మతించి ఆ దేహాన్ని మట్టికి అప్పగించే వారంగా ఉంటాం. తల్లిదండ్రులకి ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. అందులో పాలు పొందండి. ప్రార్థించేవారుగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన వినండి. వాళ్ళ మందిరంలో వేరే కార్యక్రమం ఉందని అంటున్నాం. అందుకని 1:30 ఇక్కడ బయలుదేరుతాం. డైరెక్ట్ బరెల గ్రౌండ్కి వెళ్ళిపోతాం. ప్రార్థన చేసి అట్లా పాలు పొందండి.
1 గంటకు భోజనం తీసుకురాబడుతుంది. భోజనమైన వెంటనే బయలుదేరుతాం. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడును పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, మోజేస్ తను విడిచిపెట్టే తన తల్లిదండ్రులు, తను తోబుట్టిన వారు, ప్రభా మీ ప్రజలైన వారు అందరినీ ఆదరించి మీ మహిమ కొరకై సంపూర్ణులుగా సిద్ధపరచునుగాక. ఆమేన్.